అలా నేను మీ శేషరావు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల. అక్కడ సెల్ఫీలు తీసుకోవడం కానీ లేదా బిజినెస్ ప్రమోషన్ చేసుకోవడం కానీ ఉండకూడదు. రాజకీయాలు మాట్లాడకూడదు. ఒక్క తిరుమల వెంకటేశ్వర స్వామి నినాదాలు తప్ప, గోవింద నామాలు తప్ప ఏమీ వినిపించకూడదు. కానీ ఈ మధ్యకాలంలో సెల్ఫీలు తీసుకునే వాళ్ళు టిక్టాక్లు లాంటివి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడానికి షూట్ చేసుకునేటువంటి వాళ్ళు, అలాగే గోవింద నామాలు కాకుండా రకరకాల నినాదాలు చేసేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అక్కడ. నేను తిరుమల వెళ్ళాను 17వ తారీఖు నైట్. అక్కడ ఒక 7-8 మంది శివాజీ మహారాజ్కి జై అని చెప్పి నినాదాలు చేస్తూ వస్తున్నారు. ఆ సందర్భంగా గోవిందనామాలు వినిపించాల్సినటువంటి చోట శివాజీ మహారాజ్కి జై అనేటువంటి నినాదాలు వినిపించడాన్ని తట్టుకోలేకపోయారు కొంతమంది భక్తులు. దాంతో గోవింద గోవింద అంటూ ఇంకొక భక్తులకు సంబంధించిన గ్రూపు పెద్ద ఎత్తున వాళ్ళు నినాదాలు చేయటం మొదలుపెట్టారు. గోవిందనామాలు పెద్ద ఎత్తున పలకటం మొదలుపెట్టారు. దాంతో పరిస్థితి అర్థమయ్యి ఎవరైతే శివాజీ మహారాజ్కి జై అని చెప్పేసి వాళ్ళు నినాదాలు చేశారో వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అయితే ఈ సైలెంట్ కావడానికి మధ్యలో దాదాపు 1 అవర్ పాటు ఈ సంఘర్షణ జరిగింది. నేను కూడా అక్కడ ఉన్నాను. వాళ్ళేమో మొత్తం 7-8 మంది యంగ్స్టర్స్, 30 ఇయర్స్ లోపు, 30 ఇయర్స్ అరౌండ్ 30 ఇయర్స్ ఉంటాయి, 30-35 ఇయర్స్ ఉంటాయి, 40 లోపల అనుకోండి. లాస్ట్కి నేను అసలు ఏం చేయాలి వీళ్ళని అనుకుంటున్న సమయంలో ఒక మహిళ, ఒక అమ్మాయి గోవిందనామాలను పెద్దగా పెట్టడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయికి కోరస్గా మిగతా వాళ్ళందరూ గోవిందనామాలు మొదలుపెట్టారు. అంటే తిరుమలలో ఇలాంటివి తరచూ వినిపిస్తున్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఒక బిజినెస్ ప్రమోషన్ కోసం లక్కీ డీప్ కోసం ప్రమోషన్ చేసుకునేందుకు తిరుమల టెంపుల్ ఎదురుగా ఒక ప్రమోషన్ చేశారు. ఇది కరాటే కళ్యాణి గారికి కనిపించింది. కరాటే కళ్యాణి గారు ఎప్పుడు కూడా ఇలాంటి వాటిలో ముందు ఉంటారు. సహజంగా ఎవరికి వాళ్ళు నాకెందుకులో అనుకుంటారు. కానీ ఆవిడ అలా అనుకోరు. సామాజిక అంశం ఏది వచ్చినా సరే డెఫినెట్గా తాను రియాక్ట్ అవుతారు. అందుకే ఆవిడ రియాక్ట్ అయ్యి కంప్లైంట్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు ముందు వైపు ఖాళీ స్థలంలో ఒక లక్కీ డీప్ని ప్రమోట్ చేసుకునేటువంటి అధికారం ఎవరు ఇచ్చారు? తిరుమల వెంకన్న సాక్షిగా మేము ఈ లక్కీ డీప్ వేస్తున్నాం, i20 కార్ ఇస్తాం, ఐఫోన్ ఇస్తాం, ఇలా నమ్మించి అనేక మంది దగ్గర లక్షల రూపాయలు వసూలు చేశారు. ఇన్స్టాగ్రామ్లో పెట్టారు, సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఆ వీడియోని. ఆ కారణం చేత అనేక మంది వాళ్ళకి అమౌంట్ వేసి ఆ లక్కీ డీప్లో పార్టిసిపేట్ చేశారు. ఫలితంగా కొన్ని లక్షల రూపాయలు వాళ్ళు లబ్ధి పొందారు. ఈ ప్రమోషన్ని గమనించినటువంటి కరాటే కళ్యాణి గారు ఇమీడియట్గా కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి తిరుమలలో ఏదైతే జరగకూడదో అలాంటివి జరుగుతూ ఉన్నాయి, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ న్యూస్ ఆలస్యంగా బయటకు వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే, లక్కీ డ్రా పేరుతో టీటీడీ ఆలయం ఎదుట ప్రచారాలు, 2 యువకులపై కేసు నమోదు. లక్కీ డ్రా ప్రమోషన్ కోసం 2 యువకులు ఏకంగా హైదరాబాద్లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాన్ని ఎంచుకున్నారు. 399 చెల్లిస్తే లక్కీ డ్రా తీసి హుందాయ్ i20 కారు, ఐఫోను, టీవీ, బైకు ఇస్తామంటూ ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. ఈ మేరకు శ్రీ ఆదిభట్ల శ్రీ కళాపీఠం వ్యవస్థాపకురాలు పడాల కళ్యాణి అలియాస్ కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రవీణ్ క్యాసా, సిద్ధమోని నరేందర్ అనే యువకులకు ఇన్స్టాగ్రామ్లో 1,00,000కు పైగా ఫాలోవర్లు ఉండడంతో వారు ఎటువంటి అనుమతులు లేకుండా తమ ఖాతాల్లో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. వారు చెప్పిన ఖాతాలకు ఫోన్ నెంబర్లకు 399 రూపాయలు పంపిస్తే లక్కీ డ్రా తీస్తామని, అందులో గెలిచిన వారికి ఖరీదైన బహుమతులు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. తమపై నమ్మకం కలగడానికి తిరుమల శ్రీవారి ఆలయం ముందు ప్రమోషన్ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఆలయం వద్ద ఉన్నామని, అబద్ధాలు ఆడబోమని చెబుతుండడంతో వారి మాటలు నమ్మిన పలువురు భక్తులు ఆ మొత్తాన్ని వారి ఖాతాలకు బదిలీ చేశారు. వారు లక్కీ డ్రా పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, అసత్య ప్రచారాలు నిర్వహిస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని కరాటే కళ్యాణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలియజేశారు. ఇది న్యూస్. అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని
జనరల్గా బిజినెస్ ప్రమోషన్కి వాడుకోవడానికి లేదు, రాజకీయాలు మాట్లాడడానికి లేదు, రాజకీయ నేతల గురించి జిందాబాదులు కొట్టడం కానీ దండాలు పెట్టడం కానీ. ఇంకోటి ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఆగమ శాస్త్రం ప్రకారం ఎవ్వరికీ నమస్కారం పెట్టడానికి లేదు, ఒక్క వెంకటేశ్వర స్వామి తప్ప అనేది అక్కడ ఆగమ శాస్త్ర పండితులు చెప్పేటువంటి మాట. ఎంత పెద్ద గొప్ప వాళ్ళు వచ్చినా ఎదురుపడినా వాళ్ళకి నమస్కరించడానికి లేదు. అది తిరుపతి దేవస్థానంలో ఆగమ శాస్త్రం క్లియర్గా ఉందని చెప్పి ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు. అలాంటి పవిత్రమైనటువంటి ఆలయం ఎదుట, శ్రీవారి ఆలయం ఎదుట బిజినెస్ ప్రమోషన్ చేస్తూ ఒక ఇద్దరు యువకులు లక్షలాది రూపాయలని వసూలు చేస్తున్నారు. దానికి కారణం ఇన్స్టాలో 1,00,000 మంది ఫాలోయర్స్ ఉన్నారంట. పైగా తిరుమల వెంకన్న సాక్షిగా మేము ప్రమాణం చేస్తున్నాము, తిరుమల తిరుపతి దేవస్థానం ఎదుట మేము ఈ ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి ఇది అబద్ధం కాదు అని చెప్పి వాళ్ళు తిరుమల వెంకన్ననే వాళ్ళ బిజినెస్లోకి లాగాడు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ప్రాధాన్యం, ప్రాముఖ్యత, పవిత్రత వీటన్నిటిని పెట్టుబడిగా పెట్టి వాళ్ళు ఈ దందాకి తెరలేపారు. సో ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం కంప్లైంట్ చేయలేదు. కరాటే కళ్యాణి గారు కంప్లైంట్ చేశారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. ఇలాంటి వీడియోలు, సెల్ఫీలు తీసుకున్నా పర్లే, వీడియోలు తీసి ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆ మధ్యకాలంలో అడల్టరీ జంట ఎవరో తెలుసు కదా మీకు, అడల్టరీ జంట ఎవరో, అడల్టరీ జంట వీడియోలు పెట్టుకున్నారు. అడల్టరీ జంటతో పాటు అనేక మంది అక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెట్టారు. అనేక మంది రీల్స్ సోషల్ మీడియాలో పెట్టారు. కొంతమంది తెలిసి, మరి కొంతమంది తెలియక ఇలా చేస్తూ ఉన్నారు. తెలిసి చేసినా తెలియక చేసినా ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఖచ్చితంగా కేసు పెట్టాలి. కానీ కరాటే కళ్యాణి గారి రూపంలో ఇప్పుడు కేసు అయితే అయ్యింది. మరి వాళ్ళిద్దరిని ట్రేస్ చేసి వాళ్ళ అకౌంట్స్ని సీజ్ చేయాలి. ఫస్ట్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో దాదాపు 1,00,000 మంది ఫాలోయర్స్ ఉన్నారంట. ఈ 1,00,000 మంది ఫాలోయర్స్ ఉన్నారంటే ఆ 1,00,000 మంది ఆ వీడియో చూస్తుంటారు. వాళ్ళలో ఎంతమంది ఈ 399 రూపాయలు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయడానికి కట్టి ఉంటారో కానీ కొన్ని లక్షల రూపాయలు అయితే వాళ్ళ అకౌంట్లోకి, వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోయినాయి. దానికి కారణం ఏంటి? తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట వాళ్ళు సెల్ఫీ తీయటమే, రీల్ చేయటమే, సెల్ఫీ కాదు రీల్ చేయటమే. ఆ రీలే ఇప్పుడు వాళ్ళకి లక్షల రూపాయలు తెచ్చిపెడుతుంది. ఇది ఆగమ శాస్త్రానికి విరుద్ధమా, లేదంటే అసలు టీటీడీ చూసి చూడనట్టు ఇలాంటి వాళ్ళని వదిలేస్తుందా? అసలు క్యూ లైన్లో మీకు కొంతమంది వ్యవహరిస్తున్నటువంటి తీరు, వాళ్ళు చేసిన నినాదాలు కూడా గందరగోళంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా అక్కడ టీటీడీ సంబంధించినటువంటి వాళ్ళు అబ్జర్వ్ చేయట్లేదేమో అనిపిస్తుంది. సీసీ కెమెరాలు ఉంటాయి అక్కడ, కానీ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మానిటర్ చేస్తున్నాము అని చెప్తున్నారు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలు, అక్కడ పోకడలు పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్లు కనిపించట్లేదు. ఆ కారణం చేతనే వీళ్ళు ఇలాంటి రీళ్లు చేయడానికి అవకాశం కలిగి ఉండొచ్చు. మరి వీళ్ళ మీద టీటీడీ కంప్లైంట్ చేస్తుందా, లేదంటే కరాటే కళ్యాణి గారు కంప్లైంట్ చేశారు కాబట్టి వదిలేస్తుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.